హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ టెక్ జోన్. మనం ఈ రోజు ఈ వీడియోలో ఒప్పో K13 మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి అండర్ 20,000 బడ్జెట్ లో తీసుకొచ్చారు ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, ఈ మొబైల్ మనకి మెయిన్ హైలైట్ చేస్తుంది ఏంటంటే బ్యాటరీ అనేది హైలైట్ చేస్తున్నారు. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 4 చిప్సెట్ తో వస్తుంది. ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్ప్లే డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ వచ్చి మనకి 6.67 ఇంచెస్ స్క్రీన్ సైజ్తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ వచ్చి మనకి ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ ఫ్లాట్ డిస్ప్లేతో తీసుకొచ్చారు. దీని యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చి మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చి 1200 nitsతో వస్తుంది. ఈ మొబైల్లో మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 80 వాట్స్ పవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకి ఒక మోడరేటర్ యూజర్ అయితే 1.5 డే అనేది ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ బ్యాటరీ అనేది. అండ్ హెవీగా యూస్ చేసే యూజర్ అయితే 1 డే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎట్లా ఏ విధంగా యూస్ చేసినా సరే, అంటే గేమ్స్ ఆడినా సరే, మల్టీ టాస్కింగ్ చేసినా సరే, ఏ విధంగా యూస్ చేసినా సరే 1 డే అనేది ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ బ్యాటరీ అనేది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 4 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్ అని తీసుకొచ్చారు. దీని యొక్క ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.3 GHz క్లాక్ స్పీడ్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి ఒక మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ అనేది ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకి జనరల్ యూసేజ్కి బాగుంటుంది. అండ్ ఆల్సో మల్టీ టాస్కింగ్ పర్పస్కి చాలా యూసేజ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్లో మనం గేమ్స్ ప్లే చేసుకున్నప్పుడు మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ కాకుండా హై లెవెల్ గేమ్స్ ఆడేటప్పుడు మనకి మొబైల్ నుంచి హీటింగ్ అనేది కామన్గా వస్తుంది. అయితే ఏంటంటే దీంట్లో 5700 mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అండ్ 6000 mm² గ్రాఫిక్ షీట్ అనేది యూస్ చేశారు. దీనివల్ల ఏంటంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు హీటింగ్ అనేది జనరేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఆ హీటింగ్ అనేది జనరేట్ అవ్వకుండా ఈ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మన హీటింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 2 వేరియంట్స్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. 8 GB ర్యామ్ 120 GB స్టోరేజ్ ఒకటి, 8 GB ర్యామ్ 256 GB స్టోరేజ్ ఒకటి. ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR4X ర్యామ్ అనేది చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి అండర్ 25,000 మొబైల్స్ లోనే UFS 2.2, 2.1 స్టోరేజ్ తో వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి అండర్ 20,000 బడ్జెట్ లోనే UFS 3.1 అనేది తీసుకొచ్చారు. ఇది చాలా మంచి విషయం ఫ్రెండ్స్. కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చి డబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8 తో వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకి సెకండరీ కెమెరా ఉందో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో వస్తుంది. మనకి ఫ్రంట్ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని తీసుకొచ్చారు. ఈ మొబైల్ మనకి IP65 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అని ప్రొవైడ్ చేశారు. ఇది IP65 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తో వస్తుందని చెప్పి మీరు ఈ మొబైల్ తీసుకెళ్లి వాటర్ లో పెట్టద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మొబైల్ అనేది IP65 రేటింగ్ తో వస్తుంది. అంటే ఇట్ మీన్స్ మనకి డ్రైన్ డ్రాప్స్ లో కానీ స్వెట్ లో కానీ సర్వే అవ్వగలదు. అండ్ ఆల్సో ఈ మొబైల్ అనేది మౌస్ హ్యాండ్స్ కి గ్లౌస్ వేసుకొని కూడా ఈ మొబైల్ అనేది యూస్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 5G కనెక్టివిటీ మొబైల్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనం బాటమ్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రై, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, స్పీకర్ గిల్ తో వస్తుంది. అండ్ మనకి టాప్ సైడ్ చూసుకుంటే సెకండరీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, IR బ్లాస్టర్, స్పీకర్ గిల్ అని ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎటువంటి టైప్ ఆఫ్ బటన్స్ లేకుండా ఈ మొబైల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ మనకి రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ బటన్స్, పవర్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ మనకి బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ఫ్రేమ్ తో తీసుకొచ్చారు. అండ్ ఆల్సో మనకి సైడ్స్ ఏదైతే ఉన్నాయో ప్లాస్టిక్ ఫ్రేమ్ తోనే వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి మనకి 208 grams తో వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి 8.45 mm థిక్నెస్ తో వస్తుంది. ఈ మొబైల్ మనకి 2 కలర్ వేరియంట్స్ లో వస్తుంది, ఐసీ పర్పుల్, ప్రిజం బ్లాక్. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి కలర్ వైజ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి 2 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.